హాయ్ మై డియర్ గేమ్ లవర్స్, ఎలా ఉన్నారు? సో మొత్తానికి అయితే ఈరోజు కాల్ ఆఫ్ డ్యూటీ సీజన్ 4 ఇన్ఫినిటీ రేలం అయితే వచ్చేసింది. సో ఒకసారి దాని బ్యాటిల్ పాస్ అయింది, ఎలా ఉన్నాయి ఏంటి ఒక రివ్యూ అయితే చూసేసుకుందాం రండి. సో ఇంక ఓపెన్ చేస్తే స్టార్టింగ్ డెత్ ఏంజల్ స్కిన్ ఇస్తున్నాడు. వావ్, నైస్, చాలా బాగుంది, నైస్ స్కిన్ నాకు బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టైప్ 19. ఓకే, ఈ రెడ్ కలర్లో ఉన్నాయి లేజర్ టైప్లో వెళ్తున్నాయేమో అని నేను అనుకున్నా. ఆ ఎఫెక్ట్ పెట్టాల్సింది, బాగుండేది. ఏమంటారు? నెక్స్ట్ ఇక్కడ ఒక చార్మ్ ఇస్తున్నాడు, హ్యాలో వర్స్. ఏదో ఐరన్ మ్యాన్ హ్యాలో వర్షన్ లాగా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక కాలింగ్ కార్డ్ అయితే ఇస్తున్నాడు. కాలింగ్ కార్డ్ ఓకే. ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే ఇస్తున్నాడు. నెక్స్ట్ సి పాయింట్స్, క్యాచీ క్రేట్స్, ఇక్కడ 6లో అవతార్ ఫ్రేమ్ అయితే ఒకటి ఇస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 7లో చీకమ్ స్కిన్ అయితే ఇస్తున్నాడు. అసలు ఎందుకు ఈ స్కిన్లు అన్నీ నాకు అర్థం కాదు. ఈ స్కిన్లు అసలు వేస్ట్. ఏదో ఇవ్వాలంటే ఇవ్వాలి బ్యాటిల్ పాస్లో అన్నట్టు ఇస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే 10లో ఆర్గస్ స్కిన్ ఇస్తున్నాడు. ఆర్గస్ ఓకే, పర్లేదు. దీనికంటే నా దగ్గర ఉన్న ఆర్గస్ స్కిన్నే బాగుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా 11లో ఇస్తున్నాడు. ఏంది బెటరీ స్కిన్ ఇస్తున్నాడు. సైబర్ పోలీసా? ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మీరు కనుక మన లీక్స్ వీడియోలో చూసుకుంటే ఒక బౌన్సర్ టైపు ఎబిలిటీ ఇస్తాడని చెప్పాను కదా, సో అదే ఇది. సో ఆ ఎబిలిటీ అయితే ఇప్పుడు తీసుకొచ్చాడు. పోయిన సీజన్లో తెస్తాడు అనుకుంటే ఈ సీజన్లో తెచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్ బ్లేడ్. బాగానే ఉంది, కానీ ఏదన్నా ఎఫెక్ట్ పెట్టాల్సింది. కింద హ్యూమన్ హ్యాండ్, పైన సైబర్ హ్యాండ్. బాగుంది మొత్తానికి అయితే. కనీసం బటర్ఫ్లైస్ ఫ్లై అవుతున్నట్టు ఏదో ఒక ఎఫెక్ట్ అయినా ఇవ్వాల్సింది. వీడు బ్యాటిల్ పాస్లో ఇస్తున్నట్లేదు, ఏదో ఫ్రీ ఐటమ్స్ ఇందులో ఇస్తున్నట్టుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ప్రతి సీజన్కి కొత్తగా ఇస్తాడు కదా, సో ఈ సీజన్కి ఈ ఏఆర్ వెపన్ అయితే ఇస్తున్నాడు. సో ఇది వచ్చేసరికి వర్గో ఎస్. సో ఇది ఏఆర్లా లేదు, నాకెందుకో ఓటీఎస్ని ఏఆర్ వర్షన్లో తీసుకొచ్చాడేమో అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ కొత్త వెపన్ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే బ్యాక్ ప్యాక్ ఏంది, ఆర్జీపీ పవర్డా? ఓకే, బేసిక్గా ఆర్జీబీ అంటే రంగులుగా తిరుగుతూ ఉండాలి. నా దగ్గర ఆర్జీబీ మౌస్ అయితే ఉంది. కలర్స్ అయితే వేవ్స్ లాగా వస్తూ ఉండిద్ది. ఇదేంటి కలర్ చేంజ్ అవుతున్నట్టు నాకైతే అనిపించట్లేదు, జస్ట్ వర్క్ కలర్ ప్యాటర్న్ అలాగే ఉంది. బ్యాక్ ప్యాక్ అయితే బాగుంది. వీడు ఆర్జీబీ అన్నదానికి కలర్ ప్యాటర్న్ ఇచ్చుంటే నీట్గా రంగులు మూవ్ అవుతున్నట్టు బాగుండేది. ఏమంటారు? నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక కాలింగ్ కార్డు. ఇదేంటి చిన్నప్పుడు ఆడిన గేమ్ లాగా ఉంది. నెక్స్ట్ ఏడో ఎమోట్ ఇస్తున్నారు. ఎమోట్ ఏంది, పేపర్ చదువుతుందా? ఇదేంది ఏదో పోయింది. హే, ఓకే, అమౌంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే బ్యాటిల్ హార్డెడ్. ఎన్నిసార్లు ఇస్తారు వీడిని? ఇప్పటికే వీడి నా దగ్గర 3 స్కిన్స్ ఉన్నాయి. రంగులు మార్చేసి ఇచ్చేస్తున్నారు అబ్బాయిళ్ళు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక ఫ్రీ చార్మ్ అయితే ఇస్తున్నాడు. ఇదేంది, స్క్వీజీనా? ఓకే, జెల్లీ టైప్లో ఉంది. ఓకే, బాగుంది డిఫరెంట్గా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హెడ్జెస్. వద్దురా బాబు, నువ్వు వీక్ రా నాయన. ఇలాంటి స్కిన్లు ఇవ్వడం కంటే మేము ఎవరో అడగం రా ఎందుకు స్కిన్లు ఇవ్వట్లేదని. ఇదిగో మళ్ళీ ఎక్కడ ఇంకోటి ఇచ్చాడు, ఎస్కేస్. ఎందుకు ఈ స్కిన్లన్నీ ఏదో మీరు బాధపడుతున్నారని ఇస్తున్నాం అన్నట్టు ఇస్తున్నాడు వీడు. ఇక్కడికి వచ్చేసరికి MK9 బాగుంది, పైన బ్లాక్స్గా బాగా ఇచ్చాడు. కొంచెం సాటిస్ఫాక్షరీ గన్ స్కిన్ అంటే కొంచెం ఇదే బాగుంది నాకు.
ఇంకా నెక్స్ట్ చూసుకుంటే అన్ని క్యాచీ క్రేట్స్ ఇవి ఏంది కటానా ఒకటి ఇస్తున్నాడు, ఇది కూడా యావరేజ్గానే ఉంది. షార్ట్ గన్ స్కిన్ చెప్పాను కదా, ఏదో ఆడు ఇస్తున్నావు తీసుకో పండగ చేసుకో అన్నట్టు ఇస్తున్నాడు ఆడు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇచ్చాడు కదా కొత్త వెపను, ఆ వెపన్కి సంబంధించి ఈ స్కిన్ ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రేము, ఇంకేడొచ్చేసరికి ఒక క్యారెక్టర్ అయితే ఇస్తున్నాడు వుడ్స్ అని. సో ఈ క్యారెక్టర్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే లైక్ నాకు లోగన్ మూవీలో లోగన్ మన వాల్వరిన్ మీద ప్రయోగం చేసేటప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది చూడండి, ఆ టైప్లో అయితే అనిపించింది నాకు. సో ఓకే. సో మొత్తానికి ఇది గైస్ బ్యాటిల్ పాస్ అయితే మీకు ఎలా అనిపించింది? నాకైతే ఈ డెత్ ఏంజల్ స్కిన్ ఒకటి, అండ్ నెక్స్ట్ చూసుకుంటే గన్స్లో వచ్చేసరికి ఆ MK4 ఒకటి, ఇంకా అది తప్పితే MK9 సారీ, ఇంకా ఇవి తప్పితే నాకు ఇంకా ఏవి నచ్చల, అంత ఇదిగా అయితే ఏమనిపించట్లేదు. సో ప్రీవియస్ సీజన్తో పోల్చుకుంటే కొంచెం లిటిల్ బిట్ డిస్సాటిస్ఫైడ్ నేనైతే. మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఏమనిపించింది, ఏం నచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇది గైస్ సీజన్ 4 ఇన్ఫినిటీ రీలమ్ రివ్యూ అయితే. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా మిగిలిన ఈవెంట్స్ వాటి గురించి అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఈరోజు మొత్తం ఆ వీడియోసే ఉంటాయి, సో మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ పోల్ కూడా కండక్ట్ చేస్తున్నాను. సో బ్యాటిల్ పాస్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లోకి అయితే వెళ్తే పోల్ అయితే ఉండిద్ది. సో మీకు ఏం నచ్చింది ఏంటి అనేది అక్కడైతే ఓటింగ్ అయితే వేయండి. సో ఇది గైస్ వీడియో అయితే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.